ఆంధ్రప్రదేశ్ యువతకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు. ఏంటి అద్భుతమైనటువంటి అవకాశం? పోర్టల్ కాల్డ్ యాస్ నైపుణ్యంని స్టార్ట్ చేయబోతుంది సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే అన్‌స్కిల్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే టాలెంట్ పూల్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళని ఇండస్ట్రీస్‌తో లింక్ చేస్తుందన్నమాట ఈ నైపుణ్యం పోర్టల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆటోమొబైల్ సెక్టర్‌లో మంచి అనుభవం ఉందనుకోండి. నేను గనుక రిజిస్టర్ చేసుకున్నాననుకోండి నైపుణ్యం పోర్టల్‌లో నాకు స్కిల్‌కి తగ్గట్టు నాకు జాబ్‌ని చూసి పెడతారు. అలాంటి పోర్టలే నైపుణ్యం. ఇలా కొన్ని హబ్స్ క్రియేట్ చేయబోతున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ని ఆటోమొబైల్ హబ్ లాగా, యాజ్ వెల్ యాజ్ కర్నూల్ని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ లాగా, అండ్ నెల్లూరుని సిబిజీ అంటే మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం, ఇలా పలు హబ్స్ని క్రియేట్ చేసి ఈ యొక్క పోర్టల్ ద్వారా అందరికీ జాబ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చాలా కృతనిశ్చయంతో నుండి 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే ప్రొవైడ్ చేస్తానని ప్రామిస్ చేశారో ఎలక్షన్ మేనిఫెస్టోలో, అది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్లో యువతకి ఉద్యోగ కల్పన దృష్ట్యా ఈ గవర్నమెంట్ చూస్తుందని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.